హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళటి వీడియో ఏంటో మీకు నా తమ్మునేలు చూడగానే అర్థమైపోయి ఉండుంటుంది కదా. చాలా మెంబర్స్ కామెంట్ చేశారండి, అసలు హౌస్ రెంట్ ఎంత ఏంటి, అండ్ మీకైతే ఇవాళ చాలా విషయాలు క్లారిటీ అయితే ఇస్తాను. హౌసెస్ విషయంలో అయితే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇంకా మార్నింగే మా హస్బెండ్ రిషిబాబు అయితే స్కూల్కి రెడీ అయిపోయారు. చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 అవర్ టైం పడుతుంది అనేసి. మార్నింగ్ అయితే ఫుల్ హడావిడిగా ఉంటుందండి. మా వాడికి అసలు బాటిల్ పెట్టుకున్నట్టున్నాడు, బ్యాగ్ మొత్తం తడిచిపోయింది. అది మూత సరిగ్గా పెట్టలేదు అనుకుంటాం. దానివల్ల అసలు మా హస్బెండ్ టైట్ చేస్తూ ఉన్నారు. పాపం అండి, రుషిబాబు బ్యాగ్ ఎక్కడ పోయింది అంటే లాస్ట్ టైం ఇల్లు సర్దినప్పుడే ఎక్కడ పెట్టేశానో ఏంటో. ఇంకెలాగో స్కూల్ అయిపోతుంది కదా అనేసి ఇంకా నార్మల్గా ఇలా ల్యాప్టాప్ బ్యాగ్ ఉంటే అందులో పెట్టేసి పంపిస్తున్నాను. ఇంకా బాక్స్లోకి అయితే మకానా అండ్ బనానా అయితే పెట్టానండి. చాలా తక్కువ పెడతాను. అండ్ ఒక ఆవిడ ఎవరో సబ్స్క్రైబర్ అంటే కామెంట్ చేశారు, మీరు పిల్లలకి సరిగ్గా ఫుడ్డే పెట్టరా అనేసి. నేను ఇంట్లోనే ఫుల్గా తినిపించేసి పంపిస్తానండి. ఎలాగో 1K వచ్చేస్తాడు కదా, ఇంకా మధ్యలో బ్రేక్లో ఏం తింటారులేని కొన్ని మకానా అండ్ ఆ బనానా అయితే పెట్టాను. నార్మల్గా డ్రై ఫ్రూట్సే పెడుతూ ఉంటాను. ఇంక ఇవాళ మా మమ్మీ బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ విత్ ఆకు పచ్చడి చేసిందండి. అసలు నేనైతే స్టన్ అయిపోయాను. అంటే మార్నింగ్ చపాతీ చేస్తాను, ఇడ్లీ దోశలు ఏమి ముందే అనుకుంది, ముందు రోజే చెప్పింది. చపాతీ చేసింది. దానిలోకి మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదంటే ఇంట్లో పొటాటో కూడా ఉండే. మా మమ్మీ మాత్రం కొత్తిమీర నువ్వులు అలా వేసేస్తే పచ్చడి అయితే చేసిందండి. నార్మల్గా మా హస్బెండ్ వాళ్ళ ఇంటి సైడ్ అయితే అంటే మా అత్తమ్మ వాళ్ళది అయితే ఎక్కువగా ఇడ్లీలు దోశలు అలా చేసుకుంటారు. బట్ మా అమ్మ చిన్నప్పటి నుంచి ఎక్కువగా అంటే ఇడ్లీలు దోశలు అయితే మా సైడ్ అసలు బ్రేక్ఫాస్ట్ తినరండి. మ్యాక్సిమం ఇలా చపాతీ ఉప్మా ఇవే ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. పూరి ఎవరైనా వస్తే పూరి చేస్తారు అంతే. ఇడ్లీలు దోశలు ఇప్పుడిప్పుడు అలవాటు చేసుకున్నారు. మెయిన్గా మా ఆయనకి పెళ్ళి అయిపోయాక అయితే ఇంకెక్కువ అలవాటు చేసుకున్నాము. అండ్ నార్మల్గా చపాతీలైనా ఉప్మా అయినా బ్రేక్ఫాస్ట్లోకి అస్సలు ఇష్టపడరండి. అందుకే ఇంకా ఎక్కువగా చేయరు. బట్ ఇవాళ ఏ పిండి లేదు కదా అనేసి అయితే ఇలా చేసింది. ఇంకా నువ్వులు ఎక్కువగా ఉన్నాయి కదండి, ఏం చేస్తాను చెప్పండి. రోజు ఏదో ఒక రోటి పచ్చడి చేయడము, అందులో ఇలా నువ్వులు అయితే వేసుకోవడము. నేను కూడా ఇలా అన్నిట్లో నువ్వులు వేయడం అయితే నేర్చుకుంటున్నానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఫుల్గా తినేసాను ఇవాళ అయితే. అండ్ ఇవాళ మీకైతే ఒక మంచి ప్రోడక్ట్ చూపిస్తున్నానండి. అదే అగారో నుండి ఈ మల్టీపర్పస్ కెటిల్. నార్మల్ బ్యాచిలర్స్కి అయినా అండ్ హాస్టల్లో ఉండే వాళ్ళకైతే కెటిల్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకైతే ఇందులో మంచిగా స్టెయిన్లెస్ స్టీల్ బాడీ అయితే ఇచ్చారు. ఇది 1.2 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. దాంతోపాటు మనకైతే డిఫరెంట్ స్పీడ్ సెట్టింగ్స్ అయితే ఉంటాయండి. ఇది చూసారు కదా, సేమ్ మనకి కెటిల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నట్టు. అండ్ దీనికైతే ఇలా గ్లాస్ లిడ్ అయితే ఇచ్చారండి. ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల అందులో ఏం కుక్ అవుతుంది ఏంటి అనేది అయితే మనకి ఈజీగా కనిపిస్తుంది. సో దీంతో పాటు మనకి ఇలా స్టీమ్ చేసుకోవడానికి వెజిటేబుల్స్ అయినా ఏవైనా కూడా ఒక బౌల్ అయితే ఇచ్చారు. హ్యాపీగా మనము కింద ఏదైనా వంట చేసుకుంటూ కూడా పైన పెట్టేసుకున్నాం అనుకోండి, అందులో మంచిగా వెజిటేబుల్స్ కూడా స్టీమ్ అయిపోతాయి. అండ్ ఎగ్ బాయిల్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. హాస్టల్లో ఉండే వాళ్ళకైతే ద బెస్ట్ ప్రోడక్ట్ అండి. ఎందుకంటే మంచిగా హ్యాపీగా ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు, ఇంకేమైనా రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇలా ఒక స్టీల్ స్టాండ్ లాగా ఇచ్చారు. అండ్ ఈ బౌల్ కూడా ఇచ్చారండి. ఇందులో మనం డోక్లా కానీ కేక్ కానీ ఏదైనా కూడా కుక్ చేసేసుకోవచ్చు. ఇది ఇందులో పెట్టేసి మన స్పీడ్ సెట్టింగ్ పెట్టేసుకున్నాం అనుకోండి అయిపోతుంది. ఇంకా హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఫుడ్ కష్టాలు తెలిసిందే కదా. నార్మల్గా అయితే హాస్టల్లో ఫుడ్ అస్సలు నచ్చదు కదా. హ్యాపీగా ఈ ఒక్క కెటిల్ ఉందనుకోండి, మనకు నచ్చిన వెజిటేబుల్స్ అయినా ఏదైనా కొన్ని తెచ్చేసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ అయితే న్యూడిల్స్ చేశాను. మ్యాగీ అన్న నాకైతే అసలు చాలా ఇష్టం అండి. బయట కొంటే మనకి నార్మల్గానే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. ఈ కెటిల్ ఉందనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా ఇంట్లో చేసేసుకోవచ్చు. అండ్ ఇది స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మన హెల్త్కి కూడా మంచిదే అండి. అండ్ నేను ఇంకా ఇందులో అయితే వెజిటేబుల్ సూప్ కూడా చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, డిఫరెంట్ స్పీడ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇది ఎక్కువ హీట్ అయిపోయాక ఆటోమేటిక్గా ఆగిపోతుందండి. సో మనకి మాడిపోతుంది అలా భయం అయితే లేదు. మనం హ్యాపీగా అన్ని వెజిటేబుల్స్ వేసేసుకొని ఇలా సూప్ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం అంటే ఇంకా సింపుల్గా హెల్తీగా తినాలి అనుకున్నాం అనుకోండి, ఇలా హ్యాపీగా వెజిటేబుల్ సూప్ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇవాళ రాగి సూప్ అయితే చేస్తున్నానండి. మా హస్బెండ్కి రాగి సూప్ అంటే చాలా ఇష్టము. దాంతోపాటు మనం ఎట్ ఏ టైము స్టీమ్ కూడా చేసేసుకోవచ్చు అండి. ఇందులో ప్రత్యేకత ఇదే. హ్యాపీగా ఇప్పుడు సూప్ మరుగుతూ ఉంది కదా, నేనైతే ఇంట్లో మోమోస్ ఉన్నాయి. ఇంకా మోమోస్ అయితే పైన స్టీమింగ్ కోసం అయితే పెట్టేశాను. హ్యాపీగా ఎట్ ఏ టైం మనకి బాయిలింగ్ అయిపోతుంది, స్టీమింగ్ కూడా అయిపోతుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుండే. మనకి ఒక జస్ట్ 10 minutesలోనే సూపు రెడీ అయిపోయింది. అండ్ ఈ మోమోస్ కూడా రెడీ అయిపోయండి. వేడిగా హ్యాపీ
హ్యాపీగా ఇలా జస్ట్ 10 మినిట్స్లో చేసేసుకొని తినొచ్చు. అండ్ పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనం ఎటైనా ట్రావెల్ చేసినప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కెటిల్ తీసుకొని వెళ్ళిపోయామనుకోండి, పిల్లలకి ఎక్కడంటే అక్కడ మనం అయితే హ్యాపీగా ఫుడ్ చేసుకోవచ్చు. అండ్ క్యారీ చేయడం కూడా చాలా ఈజీ కదా, మనకి చిన్నదే కాబట్టి ఈజీగా ఏ బ్యాగ్లోనైనా ఫిట్ అయిపోద్ది. అండ్ ఎలక్ట్రిసిటీ ఎక్కడైనా ఉంటుంది కదా, హ్యాపీగా మనకు కావాల్సినవి అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది కొంచెం క్లీన్ చేయడం అయితే జాగ్రత్తగా వేయాలండి, ఎందుకంటే ఎలక్ట్రిక్ది కదా, మనం డైరెక్ట్ ట్యాప్ కింద కాకుండా కొంచెం నీట్గా ఇలా వాష్ చేసుకోవాలి. లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. సో నేనైతే ఇది అమెజాన్లో తీసుకున్నాను. అండ్ లంచ్లోకి అయితే ఇవాళ మటన్ చేస్తున్నానండి. మా రుషిబాబు స్కూల్కి వెళ్ళేటప్పుడే చెప్పాడు, అమ్మ ఇవాళ మటన్ తింటాను అనేసి. ఇంకా బాబు మరి అంతలా అడిగినప్పుడు చేయాలి కదా. అండ్ చికెన్ అయితే ఎక్కువ తినట్లేదండి, ఎందుకంటే వేడి ఎక్కువగా ఉంటుంది కదా, మళ్ళీ పిల్లలకి వేడి చేస్తుంది ఎందుకులే అనేసి అయితే ఎక్కువ చికెన్ అయితే అవాయిడ్ చేస్తున్నాము. నార్మల్గా ఇక్కడ ఇప్పుడు అందరు చికెన్ తినేస్తున్నారు అనుకుంటా కదా, మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చికెన్ తినేస్తున్నారట అండి. అంటే ఇప్పుడు నార్మల్గా అమ్ముతున్నారంట. ఇక్కడైతే నార్మల్గా చికెన్ ఏం బ్యాన్ చేయలేదు, బట్ ఇంకా మేమే తక్కువ అంటే తక్కువగా తింటున్నాము చికెన్ అయితే. ఇక తినాలి అనిపించినప్పుడు అయితే నార్మల్గా మటన్ తెచ్చేసుకొని తినడమే. మా బాబుకి నేను చేసే మటన్ కర్రీ అంటే చాలా చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంగా తింటాడు. పిల్లలు అలా ఇష్టంగా తింటే హ్యాపీగా అనిపిస్తుంది కదా. మా హస్బెండ్ అయినా నేనైనా కూడా కొంచెం మంచిగా ఇష్టంగానే తింటామండి ఫుడ్ అయితే. అండ్ ఇంకా తమ్నేల్లో చెప్పినట్టు ఈ ఇల్లు సెలెక్ట్ చేయడానికి ఇక్కడే ఉండడానికి రీజన్స్ అయితే కొన్ని ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే, నేను ఇందులో ఉండే డిసడ్వాంటేజ్ చెప్తాను. ఈ హౌస్కి వచ్చినప్పుడు అంటే నాకు అనిపించింది ఏదైనా అండి, అంటే నార్మల్గా మనము ఇప్పుడు మీరు కానీ ఎక్కడైనా పెద్ద పెద్ద కమ్యూనిటీస్లో హౌస్ తీసుకోవాలి అనుకుంటే మనకి నో బ్రోకర్ అలాంటి యాప్స్ అయితే ఉంటాయండి. అందులో మనకి బ్రోకరేజ్ లేకుండా డైరెక్ట్ ఓనర్స్ కూడా పెడతారంట, అంటే హౌసెస్ అయితే మీరు అలా కూడా రావచ్చు హ్యాపీగా. మీకు బ్రోకరేజ్ అంటే 1 మంత్ రెంట్ బ్రోకర్కి ఇవ్వాల్సింది అయితే తప్పిపోతుంది. మేము అలా చేయాల్సింది. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాక ఈ కమ్యూనిటీ యాప్లో అయితే ఎంతమంది ఓనర్స్ పెడతారో, సో వాళ్ళు అలా డీటెయిల్స్ పెడుతూ ఉంటారు కదా, మనం డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అయితే ఈ బ్రోకరేజ్ డబ్బులు అయితే ఇవ్వడం అయితే మనకి సేవ్ అవుతాయి అన్నట్టు ఇలాంటి డబ్బులు అయితే. అండ్ మేము చాలా చాలా హౌసెస్ వెతికామని చెప్పాను కదా, నేను ఇంకొకటి అంటే చూసుకోవాల్సింది ఏంటంటే వాటర్ అండి. ఇక్కడ మేము ఉండే దాంట్లో అయితే కావేరీ వాటర్ రాదు మనకి, అన్నీ నార్మల్గా బోర్ వాటరు, బయట నుంచి ట్యాంకర్ వాటర్ అయితే వస్తాయి. ఇంకా మోస్ట్లీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో అంతా కూడా అంతే అండి. బట్ మేముండే పాత ఇంట్లో ఉంది కదా, అక్కడైతే వాళ్ళకి కావేరీ కనెక్షన్ ఉంది. కావేరీ వాటర్ అంటే మనకు గవర్నమెంట్ ఇస్తుంది అన్నట్టు. ఆ వాటర్ మనం అంటే మంచిగా ఉంటాయి, టేస్ట్ బాగుంటాయి, హెల్త్కైనా అన్నీ మంచిగా ఉంటాయి ఆ వాటర్ అయితే. బట్ ఇక్కడ పెద్ద అపార్ట్మెంట్లో ఎక్కడైనా కూడా ఇలా మనకి ట్యాంకర్లైనా బోర్ వాటర్ అయినా వస్తాయి. యాక్చువల్గా అయితే నేను అది కూడా చూశాను, కానీ ఏ కమ్యూనిటీలో కూడా పెద్దగా కావేరీ వాటర్ వచ్చినట్టు అయితే అనిపించలేదు. అండ్ నేనైతే డిసైడ్ అయిపోయాను కమ్యూనిటీలోకే వెళ్ళిపోవాలని, ఎందుకంటే ఇప్పుడు మా మమ్మీ కూడా వెళ్ళిపోతారండి. అంటే నార్మల్గా ఇంకా మా మమ్మీ ఎన్ని రోజులు ఉంటారు చెప్పండి, ఇప్పుడు వెళ్ళిపోతే 2 పిల్లల్ని నేనే హ్యాండిల్ చేసుకోవాలి, దాంతోపాటు యూట్యూబ్ కూడా చూసుకుంటూ ఉంటాను కదా. సో దానివల్ల నాకు కుదరట్లేదు. బయట ఎవరైనా కేర్ టేకర్లను నమ్మాలన్నా కూడా ఈ కాలంలో అసలు భయంగా ఉందండి. మెయిన్ ఇంకా చిన్న చిన్న పిల్లలు కదా, కనీసం ఒక 8 ఇయర్స్ 10 ఇయర్స్ అలా అయితేనన్నా పిల్లలు అక్కడే ఆడుకుంటారులే, ధైర్యంగా వదిలేయచ్చు. బట్ చిన్నపిల్లలు కదా, మనం కూడా జాగ్రత్తగా ఉండాలండి పిల్లల విషయంలో. అందుకే ఇలాంటి పెద్ద అపార్ట్మెంట్స్ అయితే మనకి ఇంకా సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది, ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉంటాయి. అండ్ ఇందులోకి వచ్చే పని వాళ్ళ డేటా మొత్తం మనకి ఉంటుంది అన్నట్టు వాళ్ళ దగ్గర. అండ్ ఫోటో తీసుకుంటారు, అన్నీ కూడా బాగుంటాయి. సో అదొక రీజన్ ఇలాంటి పెద్ద కమ్యూనిటీస్కి రావడానికి. ఇంకా నేనైతే అక్కడ కర్రీ కుక్ చేసేసి ఇంకా రుషిని తీసుకురావడానికి వెళ్తున్నానండి. చిన్నబాబుకి అయితే పాలు ఇచ్చేసి పడుకోబెట్టాను. అండ్ చిన్నబాబు ఫీడింగ్ ఇస్తున్నారా అంటున్నారు. నేను చెప్పాను కదా 2 ఇయర్స్ వరకు అయితే బాబుకి మ్యాండేటరీగా ఫీడింగ్ అయితే ఇస్తానండి. ఎందుకంటే మా రుషిబాబుకి కూడా ఇచ్చాను. యాజ్ పర్ WPS ఏంటంటే WHO, సో మనం పిల్లలకి 2 ఇయర్స్ వరకు మిల్క్ ఇస్తే మంచిది అన్నట్టు. సో నేను కూడా ఇంకా చిన్నోడికి 2 ఇయర్స్ వచ్చే వరకు అయితే ఫీడింగ్ అయితే స్టాప్ చేయనండి. అసలు బయట ఎండ మాత్రం బెంగళూరే కానీ అసలు ఎండ ఒక రేంజ్లో ఉందండి. మొత్తం ఇలా స్కార్ఫ్ వేసుకొని వెళ్తున్నాను, ఎందుకంటే మేము ఉండే ఏరియాలో ఫుల్ దుమ్ము ఉంటుంది. నేను ఎంత మంచిగా హెడ్ బాత్ చేసినా అది ఒక్క రోజుకే మొత్తం ఆయిలీగా స్వెట్టీగా అండ్ దుమ్ము పడితే ఎలా అయిపోతుంది చెప్పండి, మన డ్రైగా అలా అయితే అయిపోతుంది హెయిర్. ఎందుకులే అనేసి ఇంక ఇలా స్కార్ఫ్ కట్టుకొని అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకెక్కడికి వెళ్ళినా స్కార్ఫ్ కట్టుకొని వెళ్ళడం బెటర్ ఏమో అండి. ఇదైనా కొంచెము అంటే మన హెయిర్కి ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది కదా.
అండ్ ఇంకా రెంట్ విషయానికి వచ్చేసి అయితే ఎంతమంది కామెంట్ చేశారండి, ఈ హౌస్కి మీ రెంట్ ఎంత రెంట్ ఎంత రెంట్ ఎంత అనేసి. ఒక విషయం అయితే చెప్తాను. నార్మల్గా మేము అంటే నేను ముందు ఏసీఎస్ లేఅవుట్ బ్రూక్ఫీల్డ్ అక్కడ చెప్పాను కదా, అక్కడ 2 BHKనే ఇప్పుడు 40,000కి ఇస్తున్నారండి. నార్మల్గా అంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అయినా కూడా రెంటల్ ఇన్కమ్ అంత ఎక్కువగా ఉంది బెంగళూరులో. అలా అనేసి ఇంత రెంట్ ఎందుకులే, మనము ఏదైనా కొనుక్కుందాము అనుకుంటే మీరు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 2 BHKనే 1.5 అలా ఉంటుందండి. అంత పెట్టి ఆల్రెడీ మాకు ఒకటి హౌస్ ఉందని చెప్పాను కదా, దాని ఈఎంఐకే మా హస్బెండ్ శాలరీ 70-80% పోతుంది. ఇంకంత అయితే అఫోర్డ్ చేయలేమండి. అందుకే ఇంకా ఎక్కడ చూసినా రెంట్ అయితే అంతే ఉంది. ఇప్పుడు మా హౌస్ రెంట్ అయితే 45,000, అంటే 40,000 మనకి రెంట్, 5,000 మెయింటెనెన్స్ అన్నట్టు. ఏ హౌస్ తీసుకున్నా మనము మెయింటెనెన్స్ అయితే మ్యాండేటరీ అండి. అండ్ హౌస్ సైజుని బట్టి మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. ఇంకో కొంచెం పెద్ద హౌస్ తీసుకున్నాం అనుకోండి, ఒక 3 BHK అలా తీసుకున్నాం అనుకోండి, 8,000 అలా ఉంటుంది మెయింటెనెన్స్. సో మా హౌస్ రెంట్ అయితే 45,000. ఇంకా ఈ ప్రైస్లో ఈ కమ్యూనిటీ బెటర్ అనిపించింది నాకు, ఎందుకంటే ఫెసిలిటీస్ ఉన్నాయి. కొంచెం వాటర్ ప్రాబ్లం అదైతే ఉందండి, ఇంకా అది ఎక్కడైనా ఏ కమ్యూనిటీలోనే ఉంటుంది. బట్ ఇది 100 acres ప్రాపర్టీ, మనం ఇందులోనే లోపలనే ఆడుకోవచ్చు, పిల్లలకు కూడా సేఫ్గా ఉంటుంది. అండ్ మనకి జిమ్ము అండ్ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. మనము నార్మల్గా బయటికి తీసుకెళ్ళి పిల్లలకి నేర్పించాలంటే నేను స్విమ్మింగ్ కూడా బయట అడిగానండి. 5,000 అంట నెలకి. మనకి నార్మల్గా స్విమ్మింగ్ జస్ట్ మంత్లీ 2 క్లాసెస్ ఉంటాయి, అంత ఉంటుంది. ఇందులో కూడా మనకి డబ్బులు అయితే తీసుకుంటారండి, అంటే ఏదైనా నేర్పించాలి అంటే డబ్బులు అయితే తీసుకుంటారు. కానీ ఏంటంటే మనకి కొంచెము అంటే తక్కువ ఉంటుంది, మరి 5,000 అంత కాకపోయినా ఒక 1,500, 2,000 అలా ఉంటుంది. ఇప్పుడు ఋషికి అయితే స్కేటింగ్ నేర్పిస్తున్నాము, టెన్నిస్ నేర్పిస్తున్నామండి. స్కేటింగ్ అయితే ఆల్మోస్ట్ ఒక 1,700 అలా తీసుకుంటారు. అంటే మంత్లీ వీక్లీ 2 days ఉంటాయి క్లాసెస్ అయితే. ఒకరోజు అంటే ట్యూస్డే ఉంటుంది అండ్ థర్స్డే ఉంటుంది. అండ్ టెన్నిస్ అయితే మంత్లీ 3 days అంటే వీక్లీ 3 days ఉంటాయి. సో మనకి టెన్నిస్కి అయితే మనకి ఆల్మోస్ట్ ఐ థింక్ 2,800 తీసుకుంటున్నారు. ఇంక ఇవి 2 బెటర్ కదా. అండ్ ఒకరోజు టెన్నిస్ ఉంటే ఒకరోజు స్కేటింగ్ అయితే తీసుకెళ్తున్నాను. ఇందులో అయితే మనకి స్విమ్మింగ్ పూల్ ఉంది, స్విమ్మింగ్ నేర్పిస్తారు, పెయింటింగ్ నేర్పిస్తారు, కరాటే నేర్పిస్తారు, ఇంకా అండ్ బ్యాడ్మింటన్ నేర్పిస్తారు. అవన్నీ కూడా కానీ చాలా మట్టుకు 5 years అబోవ్ ఉన్న పిల్లలకి ఎక్కువ నేర్పిస్తూ ఉన్నారండి. అందుకే ఇంకా ప్రజెంట్ అయితే ఈ రెండింటికైతే పంపిస్తున్నాను. ఈ 2 కంప్లీట్ అయిపోయాక ఇంకా మళ్ళీ ఏదైనా చూస్తానండి. ఇంక ఇక్కడ మా రుషిబాబు అయితే చూసారు కదా ఆడుకుంటూ ఉన్నాడు. నేను నార్మల్గా మా హస్బెండ్ అయితే ఇలాంటి బుక్స్ తీసుకున్నారండి. ఇంకా మా ఋషికి స్కూల్ కూడా అయిపోయింది, 28కి వాళ్ళకి లాస్ట్ డేట్. స్కూల్ కూడా ఏం లేదు. అందుకే ఇంకా మా హస్బెండ్ ముందే ఈ బుక్స్ అయితే ఆర్డర్ పెట్టారు. ఇవేంటంటే డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ మా రుషిబాబు చూసారు కదా డిఫరెన్సెస్ అన్నీ కూడా నోట్ చేస్తూ ఉన్నాడు. ఇంకా నేను కూర్చోబెట్టి ఆడిపించడము ఇలా ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తున్నాను. కానీ 2 పిల్లలు ఉంటే నిజంగా అండి మా చిన్నోడు వచ్చేసి అక్కడ బుక్స్ లాగేస్తూ ఉంటాడు. ఇంకా మా మమ్మీ ఉంది కాబట్టి వేరే రూమ్లో కూర్చోబెట్టి తలుపేసుకొని నేను ఋషిబాబు అయితే ఇలా కొద్దిసేపు అయితే యాక్టివిటీస్ అవన్నీ చేపిస్తున్నాము. ఇది మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, కావాలి అంటే మనము క్రియేట్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ మనకు అంత టైం ఉండకపోతే మాత్రం ఇవి ఫస్ట్ క్రైలోనే ఎందులోనో ఉంటాయి అనుకుంటా బుక్స్. మా హస్బెండ్ అయితే ఆర్డర్ చేశారు. ఇలా కొంచెము థింకింగ్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా, కొద్దిసేపు స్పోర్ట్స్, కొద్దిసేపు ఇలా అంటే ఏదో ఒక యాక్టివిటీ, కొద్దిసేపు బయటికి అలా డే అయితే ఇలా స్పెండ్ చేస్తున్నామండి. ఇంకా 4 o'clock అయితే మా వాడికి స్కేటింగ్ క్లాసెస్ ఉంటాయి. స్కూల్ నుంచి వస్తాడు, మంచిగా తినేస్తాడు, కొద్దిసేపు బుక్స్తో ఆడుకుంటాడు, 4 అయిపోతుంది. 4 అయిపోగానే మళ్ళీ స్కేటింగ్ అయితే వెళ్ళిపోతున్నాము. ఒకరోజు స్కేటింగ్, ఒకరోజు టెన్నిస్ చెప్పాను కదా. ఇవైతే తీసుకున్నానండి. ఇది కాస్ట్ అయితే లోకల్ షాప్లోనే తీసుకున్నాము. ఆ హెల్మెట్ కాస్ట్ అయితే 1,500 ఎంత ఉందండి. అండ్ ఇది ఈ స్కేటింగ్ కిట్ ఇదంతా మొత్తం కలిపి 1,300 అనుకుంటా. ఇంకా మా వాడైతే రెడీ అవుతున్నాడు. ఇంకా చిన్నోడిని అయితే అమ్మ చూసుకుంటారు కదా. మా మమ్మీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ పర్లేదండి, లేదంటే చిన్న బాబుని కూడా అక్కడికి తీసుకెళ్ళాలా, లేదంటే బాబుని కొంచెం ఆడిపించడానికి ఎవరైనా కేర్ టేకర్నైనా అలా అయితే చూస్తాను. ఇంకా నార్మల్గా మనకి మంత్లీ ఎక్స్పెన్సెస్ అయితే కొంచెం అంటే ఎక్కువగానే అవుతాయండి. మీరు కానీ బెంగళూరులో ఎవరైనా 2 పిల్లలతో ఉండాలంటే స్కూల్ ఫీజులైనా, హౌస్ రెంట్, ఇంకా మనకి మ్యాక్సిమం అండ్ ఇంకొక హౌస్ తీసుకొని ఈఎంఐ ఉంటే అసలు ఏమీ మిగలదండి. చాలామంది మీకేంది లేండి డబ్బులు ఎక్కువగా వస్తాయి, డబ్బులు ఎక్కువ వచ్చినా కూడా ఖర్చులు ఎక్కువగానే ఉంటాయండి ఇక్కడైతే. ఇంకా మనం పెట్టేదాన్ని బట్టు. అండ్ ఋషికి అయితే ఇక్కడ దగ్గరలో ఒక స్కూల్ కూడా అడిగానండి, ఇంటర్నేషనల్ స్కూల్ అంట. 2 లక్షలు చెప్పారండి ఫీజు. నేనైతే అసలు మాటలు లేవు నాకైతే, 2 లక్షలు ఏంటి. అండ్ ఒక 1/2 kilometer ఉంటుంది స్కూలు. ఆ స్కూల్ ఫీ అంటే బస్కే మనకి 35,000 చెప్పారు.
అమ్మో అనుకున్నాను. ఇంకా అంత పెద్ద స్కూల్లో కాదు కానీ ఇంకొకటి నార్మల్గా ప్రీ స్కూల్ లాగా ఉంటాయి కదా, అందులో అయితే అడిగాము. ఆల్మోస్ట్ అందులో కూడా 1 lakh అంత ఎబోవ్ ఉంటుందండి. ఇంకా నేను కూడా ఒక చిన్న కారు స్కూటీ అయితే తీసుకుంటాను. ఎందుకంటే ఆ బస్సెస్కి 25,000 అంత అవుతాయి ఇయర్కి. ఇప్పుడు ఇద్దరిని పంపించామనుకోండి ఇయర్లీ 50,000 మనకి ఇక్కడే అయిపోతాయి అన్నట్టు. సో నేనే ఇంకేదైనా ఓన్ వెహికల్ ఉందనుకోండి మనకు కొంచెం తక్కువ అవుతాయి కదా. అండ్ స్కూల్ కూడా మనకి దగ్గరే అంటే, కానీ ఈ కమ్యూనిటీ లోపలనే నడవడం ఎక్కువగా ఉంటుంది కానీ సో బయట అయితే కొంచెం దగ్గరే వాకబుల్ డిస్టెన్సే అన్నట్టు. ఇంకా నేనే ఒక వెహికల్ కొనుక్కొని ఇంకా ఇద్దరు పిల్లల్ని స్కూల్, ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే లడ్డుబాబు కూడా స్కూల్కి వెళ్ళిపోతాడు కదా, అప్పుడైతే ఇంకా ఇద్దరిని తీసుకొని వెళ్తాను. ఇంకా మా ఋషిబాబుకి అయితే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కూడా వచ్చాయి, ఏదైనా సమ్మర్ క్యాంప్కి పంపిద్దాం అనుకున్నాను. బట్ మళ్ళీ నేను నెక్స్ట్ మంత్ ఊరు వెళ్ళిపోతున్నాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి, ఎందుకులే అనేసి అయితే ఇప్పుడు సమ్మర్ క్యాంప్ కూడా పంపట్లేదండి. ఇంకా బెంగళూరులో ఎండలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. ఏమైనా ఇండోర్ గేమ్స్ ఆడిపిస్తేనే బెటర్. ఇక్కడ చూసారు కదా మంచిగా చెట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి నీడగానే ఉంది. ఇంకా కోచ్లు కూడా వస్తారు, మంచిగా స్కేటింగ్ అయితే నేర్పిస్తారండి. మా వాడు అంటే మా హస్బెండ్కి చిన్నప్పుడు ఏ స్పోర్ట్స్ ఎక్కువగా నేర్చుకోలేదంటే, మా ఆయనకైతే ఎంత ఎగ్జైట్మెంట్ అంటే పిల్లలు నేర్చుకుంటున్నారు అన్నీ అంటే. ఇంకా మనం చేయలేనివి మన పిల్లలు చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇదండి అసలు బెంగళూరులో ఇంత ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. నేను కూడా కొంచెం ఎంతో కొంత అంటే 10,000 20,000 యూట్యూబ్ నుంచి కూడా సంపాదించుతున్నాను కాబట్టి అవి కూడా ఎక్కడో ఒక దగ్గర చిన్న దగ్గర హెల్ప్ అయితే అవుతూ ఉంటాయి. ఇంకా మా వాడు ఆడుతున్నంతసేపు అక్కడే కూర్చొని ఉంటానండి. ఈ మధ్య అసలు రెగ్యులర్గా వీడియోస్ కూడా పెట్టట్లేదు, నాకు అదే బాధగా అనిపిస్తుంది. రెగ్యులర్గా వీడియోస్ పెడితే కూడా బాగుంటుంది కదా. అండ్ చాలా మెంబర్స్ అక్క మీ వీడియోస్ మిస్ అవుతున్నాము అలా అయితే కామెంట్ చేస్తూ ఉంటారండి. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది, నిజంగా బ్లెస్గా అనిపిస్తుంది అండి. ఎందుకంటే నాకున్న సబ్స్క్రైబర్స్కి నాకు వచ్చే వ్యూస్ అంటే మెయిన్లీ లాంగ్ వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, మంచి మంచి కామెంట్స్ చేస్తూ ఉంటారు, భలే హ్యాపీగా అనిపిస్తుందండి. అండ్ ఇంకా కొంతమంది అయితే నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారులేండి, మీకేంటి డబ్బులు ఉన్నాయి అనేసి అంటూ ఉంటారు. ఎంత కష్టపడితే డబ్బులు వస్తాయి చెప్పండి ఎవరికైనా కూడా. నాకైతే ఇది ఒక్కటే అనిపిస్తుంది, ఎవరికి ఊరికే అయితే డబ్బులు రావండి, ఎవరి కష్టం వాళ్ళదే. ఇంకా కొందరు బయటికి చెప్తారు, కొందరికి చెప్పుకోరు, అంతే తేడా. ఇంకా మా వాడి స్కేటింగ్ క్లాస్ అయితే అయిపోయింది, 1 hour అయితే ఉంటుందండి, 4:30 to 5:30 అయిపోగానే ఇప్పుడు వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి మళ్ళీ స్నానం అయితే చేపించేస్తాను, ఫ్రెష్గా చేపించేసి మళ్ళీ కొంచెం ఏదైనా స్నాక్స్ తినిపించేసి మళ్ళీ బయటకైతే ఆడుకోవడానికి తీసుకెళ్తూ ఉంటాను. ఈవినింగ్ టైం ఎక్కువగా ఆడుకోవడానికి అండి. ఇదైతే నెక్స్ట్ అంటే ఇది ఒక రోజు అన్నట్టు, అంటే ఒకరోజు ఒకరోజు స్కేటింగ్కి వెళ్ళాడు కదా, ఈ రోజు అయితే టెన్నిస్. కోచ్లు కూడా చాలా బాగుంటారు, మంచి ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ అక్కడ మా వాడికి ఫ్రెండ్స్ అవ్వట్లేదు అని చెప్పాను కదా, ఇక్కడ ఇప్పుడు ఇలా క్లాసెస్కి వెళ్తున్నాడు కదా అక్కడే మంచిగా ఫ్రెండ్స్ అయిపోతున్నారండి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అండ్ మంచి ఎక్సైటింగ్గా ఉంది. వాళ్ళు ఏమి మంచిగా చాలా ఫ్రెండ్లీగా నేర్పిస్తారా. అండ్ దానికి తోడు మా వాడు చిన్నాడు కదా, అందరు కూడా ఫ్రెండ్లీగా ఉంటారు, హ్యాపీగా 1 hour అయితే ఆడుకుంటాడు. మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా అవుతుందండి పిల్లలకి ఇప్పటి నుంచే. ఎక్కువ ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు అనుకోండి ఖాళీగా, ఫోన్ ఇవ్వమ్మా, ఫోన్ ఇవ్వు, ఫోన్ చూస్తాను, టీవీ చూస్తాను అలా అయితే అంటూనే ఉంటాడు. అండ్ ఏదో ఒకటి తినడము, బయట బిస్కెట్లని అదని అడుగుతూ ఉంటాడు. అలా ఇది ఏదన్నా ఫిజికల్ యాక్టివిటీగా ఇలా ఉన్నదనుకోండి ఫుల్గా ఆకలేస్తుంది, ఫస్ట్ థింగ్ మంచిగా తినేస్తాడు అండ్ మంచిగా పడుకుంటాడు కూడా. అండ్ వాళ్ళకు కూడా సరదాగా ఉంటుంది కదా. ఇంకా మళ్ళీ ఇద్దరికి స్నానం చేయించేసి అయితే మళ్ళీ తీసుకెళ్తున్నాను బయటికి. అసలు మీరు చెప్తే నమ్మరు, క్షణం కూడా తీరుకుంటుందండి వాళ్ళని తీసుకెళ్ళడము తీసుకురావడము. అండ్ వాకింగ్కి 2 సార్లు మార్నింగ్ ఈవినింగ్ అండ్ 2 సార్లు బాత్ చేయించడం. అసలు ఈ బిజీగానే ఉంటుంది డే అయితే. ఇంకా నాకైనా కొంచెం హెల్ప్ ఉందండి, చాలామంది మదర్స్ నాకు తెలిసి ఇలానే ఉంటుంది. ఇంకా హాలిడేస్ వస్తే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. మెయిన్ అబ్బాయిలండి, ఈ అబ్బాయిలు అసలు మాట కూడా వినరు కదా. మా వాళ్ళకి ఏదైనా టాయ్స్ కొందాము, పోనీలో ఇంట్లో కూర్చొని ఆడుకుంటారా అలా కూడా ఉండదండి. ఏదో తెచ్చిన 1-2 రోజులే ఆడతారు అంతే, మళ్ళీ పక్కకే పాడేస్తారు. ఇంకా వీళ్ళని ఏంటంటే ఎక్కువగా బయటికి తీసుకెళ్ళిపించి ఇలా ఆడిపిస్తూనే ఉండాలి మనం అంతే. ఇవాళ ఎలాగో మటన్ చేశాను కదా అదే ఉండిపోయింది. ఇంకా డిన్నర్లోకి అయితే పెద్దగా వంట పని కూడా ఏమీ లేదు, హ్యాపీగా అదే తినేస్తారు. ఇంకా ఇద్దరిని అయితే కిందకి తీసుకొచ్చేసాను. నేను కూడా ఫ్రెష్గా బాత్ చేసేసి హ్యాపీగా మంచిగా తినేసి కింద అయితే ఆడుకుంటూ ఉన్నాము. మా హస్బెండ్ పాపం ఇక్కడ దూరం అయిపోయింది కదా, కొంచెం లేట్ అయిపోతుందండి. ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఆల్మోస్ట్ 8 అయిపోద్ది. అప్పటి వరకే నేను మంచిగా పిల్లల్ని ఒక రౌండ్ వేయించి వాళ్ళు బాగా అలసిపోయేలాగా చేసేసి పడుకోబెట్టేస్తాను. ఇంకా మా హస్బెండ్ వచ్చినా కూడా కొంచెం ఆయనకి టైం దొరుకుతుంది కదా ఏదైనా రిలాక్స్ అవ్వాలి అంటే.
ఇదండి నాకు తెలిసి ఈ వ్లాగ్తో మీకు చాలా అంటే క్లారిఫికేషన్స్ వచ్చాయి అనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు 1 lakh అవుతారా అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాను. చూడాలి అండి ఈ 1 lakh ఎప్పుడు అవుతారు అనేసి. నేను లాస్ట్ ఇయర్ అయిపోతారేమో అనుకున్నాను, బట్ నేను మధ్యలో కొంచెం వీడియోస్ అన్నీ స్లో చేయడం వల్ల అంటే మనకైతే పెద్దగా సబ్స్క్రైబర్స్ అయితే రాలేదు. బట్ నాకున్న సబ్స్క్రైబర్స్కి మంచిగా లాంగ్ వీడియోస్ చూసేవాళ్ళు వాళ్ళే ఎక్కువగా ఉంటారు అండ్ మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటారండి. అదే హ్యాపీ, ఉన్నంతలోనే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. పెద్దగా లైఫ్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏమీ లేవు. ఇంకా కింద మాత్రం ఫుల్గా గాలి వస్తుందండి సాయంత్రం టైంలో. అయితే హ్యాపీగా పిల్లలతోనైతే ఇలా అయితే టైం స్పెండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.